తమ్నైల్ చూసి షాక్ అయ్యారా ఫ్రెండ్స్. అబ్బా అది రావట్లా, ఆ బాల్ వచ్చినట్టు ఏదైతే ఇమాజిన్ చేస్తాడో ఆ రేంజ్ మాత్రం రావట్లా. బట్ షాక్ అయ్యారా నాకు ఎక్కడో వస్తుందంటే, అసలు బిగ్ బాస్తో సంబంధం లేని ఉంటారు చూడండి, పొరపాటున వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద, అది వాళ్ళ యూట్యూబ్ బాల్ మీద కానీ హోమ్ పేజ్ మీద వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, పిచ్చి బాగా ముదిరిపోయింది వీళ్ళకే అని అనుకుంటారు, మ్యాక్సిమం అనుకుంటారు. సరే ఇప్పుడు మీరేమంటారు కొంతమంది, అంటే ఇప్పుడు నీ ఓటింగ్ అనాలిసిస్ అర్థం అవ్వాలంటే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలిసి ఉండాలి అంటావు. లేదు, అవసరం లేదు, దానికి సంబంధం లేదు. నేను చెప్తాను మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు నేను చెప్పేసి దాని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ దానికి సంబంధం ఉందండి. నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అలా అర్థమయ్యేలా చెప్తా. లిటరల్గా స్పూన్తో తినిపిస్తామా మీకు? ఎందుకు నేను ఉన్నాను కదా, మే హూనా తు క్యూ డర్ రే హో, మే హూ యహా పే. సరే లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నా ఫేవరెట్ వెబ్ సిరీస్ అనమాట. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను హేళన చేస్తున్న రోజులు నేను వాళ్ళని ఏంద్ర వీళ్ళంత పిచ్చిగా ఉన్నారు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే నేను తిట్టుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా యాషాలు అలాంటి ఉండేవాడిని. ఒక వెబ్ సిరీస్ అంటే మనకు ఎలా ఉండేది తెలుసు ఆ రోజుల్లో, మనం చదువుకునే వాళ్ళం కదా, అది సీరియల్లా ఉండేది. ఒక సీరియల్ కోసం ఏముంది, ఇంగ్లీష్లో సీరియలే కదా అనేవాడిని. అరే మా వెబ్ సిరీస్ అంటే ఏముంది, తెలుగులో మీరు సీరియల్ అంటావు, మీరు ఇంగ్లీష్లో వెబ్ సిరీస్ అంటారు, అంతేగా మా నా పక్కన ఉండి, అంతేగా మా అంటే అంతేమా నువ్వు తెలుగులో చెప్పాలి ఇంగ్లీష్లో చెప్పారని చెప్పి రజనీకాంత్ గారి సినిమాలు డైలాగ్ అలా ఉండేది. మరి తీరా చూస్తే ఒకరోజు వన్ ఫైన్ డే విజయవాడ వచ్చినప్పుడు ఒక 1.5 month వర్క్ ఫ్రమ్ హోమ్, 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వచ్చా. వర్క్ లేదు, ఆ టైంలో కొంచెం తక్కువ వర్క్ ఉండేది. ఇంక ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అని చెప్పి అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. 3 సార్లు స్టార్ట్ చేసి వదిలేసి 4వసారి స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 episodes తర్వాత ఇంకా ఆపలేదాన్ని. ఆల్మోస్ట్ రోజుకి 3 గంటల నైట్ నిద్రపోయేవాడిని. కంటిన్యూస్ కొట్టేసాను 2-3 వారాలు ఎంతో. లాస్ట్ సీజన్ అప్పటికి రాలా, దాని తర్వాత లాస్ట్ సీజన్ వచ్చింది, ఫినిష్ చేసాం. అదొక అనుభూతి మావా. 2 వెబ్ సిరీస్లు నేను మీ అందరికీ రికమెండ్ చేస్తాను, నన్ను నమ్మి మీరు కళ్ళు మూసుకొని చూడాల్సినవి. ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్, 2 బ్రేకింగ్ బ్యాడ్. ఈ 2 కనుక మీరు చూస్తే ఆ జీవితంలో ఒక అనుభూతులుగా మిగులుతాయి. అది మాత్రం మీకు రాసిస్తా బాండ్ పేపర్ మీద. సరే ఇప్పుడు దీనికోసం కాదు. సో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏమి లేదు మావా, ఒక కుర్చీ ఉంటుంది. ఆ కుర్చీ కోసం మన ఇంట్లో లాగే చిన్నగా, మన ఇంట్లో ఎట్ట అయితే ఒక ఆస్తి కోసం అందరం కొట్టుకుంటూ ఉంటామో అలాగే ఒక కుర్చీ కోసం ఒక 7 దేశాలు అలా ఉంటాయి అనమాట. 7 realms అంటూ ఉంటారు. కొన్ని రాజ్యాలు కొట్టుకుంటూ ఉంటాయి, కొన్ని కుటుంబాలు కొట్టుకుంటూ ఉంటాయి, అంతే. ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ, చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎవరి స్టోరీకి వాడి హీరో. చివరికి వచ్చేపాటికి కొంతమంది విలన్స్ అవుతారు, కొంతమంది హీరోలు అవుతారు, కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు, అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఈ క్యారెక్టర్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్స్ను, కళ్యాణ్, డెనేరియస్కి నేను తనూజ్ అని అందరూ పెట్టాను కాబట్టి మీరు దానికి లింక్ వేసుకొని మీకు అందరివన్నీ ఊహించేసుకోమాకండి. దానికి ఇప్పుడు నేను చెప్పేదానికి ఏ మాత్రం సంబంధం లేదు. నేను చెప్పను, ఉంది కానీ అది ఇప్పుడు చెప్పను. ఎందుకు ఆ క్యారెక్టర్స్కి వాళ్ళు పెట్టాను ఏంటి అన్నది సీజన్ అయిపోయిన తర్వాత చెప్తా, సరేనా? జస్ట్ ఏంటంటే వాళ్ళకు పాజిటివ్ క్యారెక్టర్స్, వాళ్ళ స్టోరీలో ఆ సిరీస్లో వాళ్ళు చాలా సాధించారు. వాళ్ళ లైఫ్ మొత్తం ఎక్కడో డౌన్లో స్టార్ట్ అయ్యి అనేక మలుపులు తిరిగి అది తిరిగి ఇది తిరిగి ఎవడెవడు ఎప్పుడు పోతాడో తిరిగిన ఆ సిరీస్లో చివరికి బాగా ఎంతో కొంత ఏదో ఒకటి సాధించిన వాళ్ళందరూ. అలాగే మన టాప్ 5లో కూడా వీళ్ళు ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇటు తిరిగి ఎత్తులు పల్లాలు అన్నీ చూసొచ్చి చివరికి ఈ టాప్ 5లో నిల్చున్నారు. ప్రజెంట్ మీకు అర్థం అవ్వాల్సింది అక్కడ వరకే, అదే నేను చెప్పాలనుకున్నది అక్కడ వరకే, మీకు అర్థం అవ్వాలని కాదు, అక్కడ వరకే. దాని తర్వాత నేను అయిపోయిన తర్వాత మీకు చెప్తాను నేను ఎందుకు పెట్టాను ఇలా అని చెప్పి నీటి చెప్తాను. సరే ఇప్పుడు మన కాన్సెప్ట్ కోసం పెట్టానంతే, కొత్తగా చేయడానికి పెట్టానంతే. ఇప్పుడు మీకు నేను మధ్యపోయే ఓటింగ్ అనాలిసిస్ చెప్తాను. మీరు తిన్న తర్వాత మీరు అది నిజం అనుకుంటారా, అబద్ధం అనుకుంటారా, ఏమనుకుంటారు మీ ఇష్టం. నేను ఇది మాత్రం తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను భయ్య, చాలా కష్టపడ్డా. చాలా అంటే నేను ఎప్పుడూ అంత తగ్గాలనుకోలే, తగ్గా. కొన్ని ఫేవర్స్ చేయాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో అన్నట్టు ఉంటుంది. అంటే లేదు నేను చేయను కానీ అలాగేమి, బట్ కొంచెం తగ్గి మాట్లాడుకుని కొన్ని కాంట్రాక్ట్స్ అన్ని యూజ్ చేసి తెచ్చుకున్న ఇది. మరి తర్వాత నాకు ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇది నిన్న నైట్ 12 వరకు ఇలా ఉంటుంది, ఇలా ఉంది, ఇలా ఉండబోతుంది. సో నిన్న నైట్ 12 వరకు ఇక్కడ వరకు నేను చెప్తాను. దాని తర్వాత మీరు పదాలు పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి 2 ఓటింగ్లు ఉన్నాయి, అఫీషియల్ కాదు. నేను అసలు అన్అఫీషియల్ గురించి అసలు మాట్లాడతా. అఫీషియల్లోనే 2 ఉన్నాయి. ఆ 2 కోసం కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ మై ఓటింగ్ అనాలిసిస్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద సెకండ్ వన్ యాజ్ వెల్. 2 మిస్టికల్స్ కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. సరే ఫస్ట్ అన్అఫీషియల్ ఓటింగ్లో 2 పాయింట్లు చెప్పేసి వెళ్ళిపోతాం. ఎక్కడ చూసినా కూడా అన్అఫీషియల్ ఓటింగ్, బయట సోషల్ మీడియా ట్రెండ్స్ ఎన్ని చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ ప్రభంజనం కొనసాగుతుంది. కళ్యాణ్ ఈవెన్ సారీ మావా, లైక్ చేసి చూడండి మావా. ఫస్ట్ నేను మర్చిపోతాం మావా, నేను అమాయకుడిని మావా,
మీరు మంచి వాళ్ళే కదమ్మా, మీరు లైక్ కొట్టాలిగా, కొట్టారా? తీసేయద్దు, ఉంచండి. కొట్టడం వాళ్ళ కోసం చెప్తున్నా, కొట్టడమా. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉందా, అది ఏం చేసింది పాపం నాకు అర్థం కాదు, దాన్ని ఎందుకు మీరు పెట్టించుకోవట్లేదు? దాన్ని కూడా కొంచెం ముద్దు చేయొచ్చు కదా, కొట్టండి, దాని మీద కూడా చిన్న దెబ్బేయండి. అది తర్వాత మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, సరేనా? అయితే ఇప్పుడు వచ్చేద్దాం. సో ఎక్కడ చూసినా కూడా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ ప్రబంధనం గట్టిగా కొనసాగుతుంది. చాలామంది కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది. ఈవెన్ అగ్ని పరీక్ష కామనర్స్ అయితే ఇంక చెప్పవసలా, మొత్తం అంతా చాలా వరకు కళ్యాణే. కొంతమంది డెమాన్కి, ఒక 3-4 డెమాన్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేను డెమాన్ కోసం చాలా విషయాలు చెప్పబోతున్నాను. డెమాన్ అండ్ ఇమాన్యుల్ కోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎందుకు పెట్టానంటే, అక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ ఎలా ఇంపార్టెంటే, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. ఇంత ముందులా కాదు ఇది, ఇంత ముందు సీజన్స్లో కాదు. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఏనండి. సరే, సోషల్ మీడియాలో అయితే మాత్రం కళ్యాణ్, దాని తర్వాత తనూజ. సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ, వీళ్ళిద్దరే పోరాడుతున్నారు, వీళ్ళిద్దరే యోధురాలు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ చాప కింద నీళ్ళలో ఇంకో విషయం జరుగుతుంది, అది నేను రియల్ టైంగా చెప్తా. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది. సో మ్యాక్సిమం చాలామంది అనుకుంటూ ఉంటారు కళ్యాణ్ గెలుస్తాడు, కళ్యాణ్కి ఎదురు లేదు, సో తనుజ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడమే అన్న విధంగా నడుస్తూ ఉంది. ఒక 10%, 5% ఎడ్జ్ కనిపిస్తూ ఉంది కళ్యాణ్కి. సో భయంకరంగా ఉంటుందని. అదంతా సోషల్ మీడియా. ఇప్పుడు ఇటు వద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతి సీజన్లో తెలుసా, ఫస్ట్ 2 ప్లేస్లే ఇంపార్టెంట్గా ఉండేవి. 2 ప్లేస్లే ఇంపార్టెంట్. 3ర్డ్కి 4థ్కి 5థ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదు. వాళ్ళు కూడా 3rd, 4th, 5th కేసే వాళ్ళు కూడా ఏదో 2 రోజులు నామకే వస్తే వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఎవరు విన్నర్గా చూడకుండా వాళ్ళు గెలిపేవాళ్ళు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు అనిపిస్తున్నది, ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో డబ్బులు గెలవటం కూడా కప్పు గెలవటం సమానమే, డబ్బులు కూడా ఇంపార్టెంటే, సూట్ కేసు ఇంపార్టెంటే అని చెప్పి సూట్ కేసుకున్న దానికున్న వాల్యూని ఆడియన్స్ గ్రహించారు, ఫ్యాన్స్ గ్రహించారు. మా వాడికి సూట్ కేసుకైనా, కనీసం మా వాడిని ఆ సూట్ కేసుకైనా చేరవేస్తాం అన్న విధంగా పోటీగా ముఖ్యంగా 3కి పడుతున్నాయి. ఇమాన్యుయల్కి, డెమాన్కి, సంజనా గారికి, ముఖ్యంగా ఒక 2కి మాత్రం గట్టిగా పడుతున్నాయి. వాళ్ళు ఎవరంటే డెమాన్ అండ్ ఇమాన్యుయల్ చాలా గట్టిగా పడుతున్నాయి. సంజనా గారి ఫ్యాన్స్కి పడట్లేదని కాదు, వాళ్ళు కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. మామూలుగా అయితే వచ్చేసిన తర్వాత లైట్ తీసుకుంటారు ఎవరైనా, అమ్మయ్యా ఫ్యామిలీ వీక్ తీసుకెళ్ళిపోయాం, మన బాధ్యత అయిపోయింది, అమ్మయ్యా టాప్ 5కి తీసుకెళ్ళాం, మన బాధ్యత అయిపోయిందిరా, అలా వదలట్లా, బెటర్ పొజిషన్లో పెడదాము అన్న విధంగానే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, ఓటింగ్ అన్నది ఫస్ట్ 2కి వెళ్ళట్లా, 40%, 50% వాళ్ళకి వెళ్ళిపోయేది ఫస్ట్ 2లోకి వెళ్ళట్లా. ఇక్కడ ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవడ ఫ్యాన్కి ఆ కంటెస్టెంట్ ఎవడున్నాడో వాడికి హీరో. ఎట్లాగైనా సరే వాళ్ళు బెటర్ పొజిషన్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. విన్నర్ కోసం విన్నర్ ఆడియన్స్ ఎంత ట్రై చేస్తున్నారో, మిగతా పొజిషన్స్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ అంతే ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ళ ఓట్స్ భయంకరంగా ఉన్నాయి. నిజంగా జరుగుతుంది ఇది. మామూలుగా అయితే కనుక ఫస్ట్ 2లో ఉన్న వాళ్ళు 3rd, 4thకి అందరూ అంత ఎత్తులో వెళ్ళిపోవాలి, లేదు, పరిస్థితులు లేదు. మనకి సీజన్ ఎండ్ అయ్యేపటికి షాక్ కొట్టడం అనేది జరగదులే, కానీ ఫస్ట్ 2 పొజిషన్స్ చేంజ్ అయ్యేది. కానీ 3rd, 4thకి మాత్రం గట్టిగా ట్రై చేస్తున్నారు. సూట్ కేసు మాకు కావాలంటే మాకు కావాలని. ఇందులో గేమ్ చేంజర్స్ ఎవర్రా, కీ రోల్ పోషిస్తుంది ఎవర్రా అంటే మనోళ్ళే. కానీ ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎవరంటే మన అబ్రాడ్ ఆడియన్స్ అనమాట, ఫారెన్ ఆడియన్స్. వాళ్ళకి థ్యాంక్స్ టు రివ్యూర్స్, బిగ్ బాస్ టీం అందరు రివ్యూస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తెలిసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు విషయం. ఓట్స్ ఎలా చేయాలి, ఏదో ప్రత్యేకమైన యాప్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి ఓటింగ్ ఎలా చేయాలి, ఓటింగ్ చేసుకోవచ్చు, మీ మిస్టికాల్ కూడా కౌంట్ అయ్యిద్ది అంటే వెచ్చలవిడిగా మిస్టికాల్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఏ సీజన్లో కూడా ఇంత డిస్కషన్ జరగాలి, మిస్టికాల్స్ అవ్వచ్చా లేదా అది అని చెప్పి. ఫారెన్ నుంచి ఇచ్చుకునే వాళ్ళు ఏదైనా సైలెంట్గా ఉండేది. కానీ ఈసారి గట్టిగా ఇస్తున్నారు. కొంతమంది ఇండియా కాలింగ్ ఎనేబుల్ లేని వాళ్ళు ఇండియా కాలింగ్ ఎనేబుల్ చేసుకుని మరీ మిస్టికాల్ ఇస్తున్నారు డబ్బులు పెట్టి. వాళ్ళకి నిజంగా వాళ్ళే ఈ సీజన్కి గేమ్ చేంజర్స్ అవ్వబోతున్నారు మా ఓటింగ్లో. వాళ్ళ ఓట్స్ అన్నవి 1-sidedగా లేవు. వాళ్ళు ఏదో విన్నర్ గెలిపిద్దాం లేదు, వాళ్ళు ఇమాన్యుయల్కి, డెమోన్కి, తనూజాకి గట్టిగా వేస్తున్నారు. కళ్యాణ్కి కూడా పడుతున్నాయి, నేను పడట్లేదు అన్నట్ల. సో ఆ విధంగా ఏమవుతుందంటే, వారు 1 side అయిపోకుండా టాప్ 1-2 పొజిషన్స్ని బ్యాలెన్స్లో తెచ్చింది. ఎస్, దీనివల్ల 1-2 పొజిషన్స్ అన్నవి బ్యాలెన్స్లో ఉన్నాయి. లేదంటే మాత్రం 1-2కి డిఫరెన్స్ భారీగా ఉండిపోయేది. 3rd, 4thకి ఎప్పుడైతే సపోర్ట్ అన్నది వచ్చిందో, లెస్ట్ వీళ్ళకి కూడా ఓట్లు వేయండి, వీళ్ళు కంటెస్టెంట్లే, దే ఆల్సో డిజర్వ్ సంథింగ్ అని చెప్పి ఎప్పుడైతే ట్రెండ్ నడుస్తుందో, మనం ఎప్పుడైతే బలంగా ఈ పాయింట్లు చెప్తున్నామో, చాలామంది 1-2కి ఎలా అయితే సీరియస్గా ఓటింగ్ తీసుకున్నారో 3-4కి కూడా అలాగే ఓటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు నేను 3-4 అన్నానంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళు ఉండిపోవాలి అక్కడే, వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు కప్పు కొట్టకూడదని కాదు. లాస్ట్కి వచ్చేపాటికి డెమాన్ తన ఇంపాక్ట్ని పాజిటివ్గా చాలా గట్టిగా క్రియేట్ చేశాడు.
చాలామంది బాధపడుతున్నారు తెలుసా. డెమాన్ ఫ్యాన్స్ అయితే రక్త కన్నీరే, మావా నువ్వు ఎందుకురా ఇలా లేవు డే 1 నుంచి అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు. పంచులు, సెటైర్లు, ఓడిపోయావని చెప్పి ఫీల్ అవ్వక పూరి తనుజాకి ఓడిపోయాను పూరి రే నువ్వు ఆగరా రే ఆయన రే నిన్ను ముసుగేసి కొడతావరా, నేను అన్సీలో చూసా ముసుగేసి కొట్టారులేండి దానికోసమే. సో అసలు సర్లేరా వాడిని ఇప్పుడే ఈవిడ వాళ్ళిద్దరి మధ్యలో మంచి జరుగుతుంది. సో ఎందుకు లేవు డెమాన్, ఎక్కడ పడితే అక్కడ పంచులు, ఎలాంటి ఆపర్చునిటీ వేస్ట్ చేసావు డెమాన్ అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. బట్ ఇట్స్ ఓకే, తీసుకెళ్తాం అని చెప్పి గట్టిగా కూర్చున్నారు. ఇంక ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయితే తెలిసిందేగా, మా వాడిని ఎట్లాగైనా విన్నర్ చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఫ్యాన్స్ జనరల్గా లైట్ తీసుకొని ఆ 3rd 4th ఏ పొజిషన్ అయితే ఏంటి బొక్క టాప్ పైకి వచ్చేసిన తర్వాత ఆ విన్నర్ని సపోర్ట్ చేద్దాం ఎవరో ఒకళ్ళని చెప్పి అటు వెళ్ళకుండా ఓటింగ్ వీళ్ళకి పట్టడం వల్ల వీళ్ళిద్దరు అనాథలు అయిపోయారు. అనాథలు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఆడియన్స్ వాళ్ళ తొండిపోయారు. దానివల్ల పోర్ ఏమైందంటే వన్ సైడ్ అవ్వకుండా నెక్ టు నెక్ అయ్యింది. మీకు అర్థమవుతుందా. కామనర్స్ కూడా చాలామంది కొద్దిగా స్ప్లిట్ చేసుకొని, అంటే కామనర్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు అగ్నిపరీక్షకు వచ్చిన వాళ్ళు కానీ ఈ సీజన్లో ఎంటర్ అయిన వాళ్ళు కానీ కామనర్స్ టర్న్ ఇంటూ సెలబ్రిటీస్, వాళ్ళు కూడా స్ప్లిట్ అయ్యి కొద్దిగా డెమాన్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను చూడండి, మీరు ఎవరైతే మీ వాళ్ళు ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్పండి 1% సపోర్ట్ చేయమని, కన్ఫ్యూజన్ లేకుండా. ఇద్దరిని సపోర్ట్ చేస్తే ఎవరికి ఏమని వద్దు, 2 పడవలు వద్దు, ఒక పడవే, ఒక మాటే, ఒక బాణం అంతే, ఏదో డెమాన్ లేదా కళ్యాణ్ అంటే వాళ్ళిద్దరు అది చూస్ చేసుకుంటే అని చెప్పండి, క్లారిటీ వస్తుంది. సరే ఎనీవే, సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి కూడా గట్టిగా ప్రయత్నించడం వల్ల 3, 4, 5లో ఉన్న వాళ్ళకి సంజన గారిని 3కి తీసుకెళ్దామని, డెమాన్ 3rడ్లో పెడదామని, ఇమాన్యుయల్ 3rడ్లో పెడదామని, మా సరైన టైంలో వచ్చింది ఈ రోగాలు, నేను ఇంకా చాలా గట్టిగా మంచిగా చెప్పుకునేవాళ్ళం. 3rడ్లో పెడదామని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, దీన్ని నేను సపోర్ట్ కూడా చేస్తున్నాను. చెయ్యండి. 3ర్డ్లో సూట్ కేసు తీసుకున్నాడు కూడా విన్నర్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కష్టపడ్డాడు, వాడికి సూట్ కేసు రావాల్సిందే. 3rd, 4th రెండింటికి కూడా కొంచెం అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు సూట్ కేసు ఇచ్చినా కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. 10 ఇచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, 2 సార్లు ఆఫర్ చేసినా కూడా. ఖచ్చితంగా మీరు ఆ 3rd, 4th ప్లేసెస్కి ఉన్న వాల్యూని గుర్తించారు, ఐఎమ్ అప్రిషియేటింగ్. సో మీరు అంటే నేను ఎవరిన పెద్ద ఈ తోపని కాదు, బట్ మంచి పని చేస్తున్నారు మీరు, అలాగే కంటిన్యూ చేయండి. ఆ ఫైట్ని అట్లాగే టైట్గా ఉంచండి. వాళ్ళు సూట్ కేసు తీసుకోవడం కూడా మంచి విషయమే. 20 లక్షలు తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 40% విన్నింగ్ అయినట్టే. కప్పు ఉండదు, టైటిల్ ఉండదు, బట్ డబ్బులు ఉన్నట్టేగా, డబ్బులు గెలుచుకున్నట్టేగా. ఈ రోజుకి మనం సోహెల్ కోసం ఎందుకు మాట్లాడుకుంటాం, డబ్బులు తీసుకున్నాడనే కదా, డబ్బులు తీసుకుని గెలిచాడనే కదా. ఆ విధంగా సో అక్కడికి వచ్చిన తర్వాత ఆ చైర్స్ది ఆ సూట్ కేసుది పెద్ద యుద్ధమే జరిగిద్ది దానికోసం. సో ఆ యుద్ధానికి మీ వాడిని సిద్ధం చేయండి, మీ వాళ్ళని. సో ఆ ప్లేసుల్లో పెట్టండి 3rd, 4thలో. అలాగే నెవర్ గివ్ అప్గా ట్రై చేయండి, ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు మా అటు ఇటు అయితే అది. సో 3rd, 4th, 5th కోసం క్లియర్ చెప్పేశాను. ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇప్పుడు 1, 2 వద్దాం. వీళ్ళెవ్వరూ వన్ సైడ్ రాకపోవటం వల్ల మేజర్గా ఈ డెమాన్కి ఎక్కువ ఓటింగ్ పట్టడం వల్ల దెబ్బ తగిలింది ఎవరికంటే కళ్యాణ్కే. జనరల్గా చూసుకుంటే మనం జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్లస్ అనాలిసిస్ కలిపి చెప్తున్నాం. ఒకవేళ వీళ్ళు కనుక దీన్ని సీరియస్గా తీసుకుపోయింటే డెమోన్కి పడే ఓట్లు మేబీ ఎక్కువ పర్సెంట్లో కళ్యాణ్కి, తక్కువ పర్సెంట్లో తనుజాకి పడేవేమో. తనుజ కూడా పడచ్చు కానీ నేను చెప్పలేను అది తనుజాకి పడతాయని చెప్పి, బట్ కళ్యాణ్కి ఎక్కువ పడతాయని అనుకుంటా ఉంటాను. సో కళ్యాణ్కి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ కొంచెం ఇది అవ్వాలి, అంటే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి విన్నర్ అయిపోతాడని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను అలా వస్తేమో, సో వారు వన్ సైడ్ అయిపోద్దేమో అని, బట్ అలా అవ్వాల. ఇదంతా నేను ఏ విధంగా చెప్తున్నానంటే హాట్స్టార్ ఓటింగ్ వచ్చేపాటికి, ఏదైతే యాప్ ఓటింగ్ ఉందో అది వచ్చేపాటికి నెక్ టు నెక్ ఉంది. నెక్ టు నెక్ ఆల్మోస్ట్ ఒక చిన్న ఎడ్జ్ సమ్టైమ్స్ కళ్యాణ్కి, సమ్టైమ్స్ తనుజాకి ఎడ్జ్ అనేది మారుతూనే ఉంది హాట్స్టార్లో. ఇది నైట్ 12 వరకు ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి లాస్ట్ నైట్ 12 వరకు. సో ఆ విధంగా నెక్ టు నెక్ ఉంది. డెమాన్కి వీళ్ళు అన్ని ఓట్స్ ఇచ్చేసుకోవటం వల్లే ఆ నెక్ టు నెక్ వచ్చింది. లేదంటే అక్కడ లీడ్ తీసుకునేవాడు కళ్యాణ్. మీకు అర్థమైంది కదా, అక్కడ లీడ్ రాకపోవడం వల్ల ఏమైందంటే ఆ ఓట్స్ రాకపోవడం వల్ల అక్కడ నెక్ టు నెక్ మేనేజ్ చేస్తున్నాడు. సో తనుజ గారి ఫ్యాన్స్ స్థిరంగా తనుజకి వేసుకుంటున్నారు, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ స్థిరంగా కళ్యాణ్కి వేసుకుంటున్నారు. గట్టిగా కష్టపడుతున్నారు, ఇల్లు తిరుగుతున్నారు. చెయ్యండి మావా, మీ ఓడిని మీ అమ్మాయిని మీరు విన్నర్ చేసుకోవడం కోసం కష్టపడాలి, తప్పదు. ఎవరిని తిట్టకుండా మీరు ఏం చేసుకున్నా కూడా పర్లా, మీరు యాడ్లు వేసుకోండి, కట్అవుట్లు కట్టుకోండి, నోబడి కేర్స్నో. అంటే కొన్ని విషయాలు అంటే సెన్సిటివ్ అవి కదపకుండా ఏదైనా చేసుకోవచ్చు. చాలామంది నాకు పంపించి సినిమా థియేటర్లు అట్టేస్తారంటే వేస్తారు బ్రో, దానికి తప్పే ఉంది. కట్అవుట్ కడతాయండి, సినిమా థియేటర్లు వేస్తాయండి, నాకు అర్థం కాదు. మీరే వేసుకోండి, అది పెద్ద విషయం కాదు, అది ఎంత ఖర్చు కూడా అవుతుంది. మీరే వేసుకోండి థియేటర్లో యాడ్. అది ఏమైనా కళ్యాణ్కి వేస్తామన్నారా, ఎవరికైనా వేస్తారు డబ్బులు ఇస్తే కదా, అందులో పెద్ద విషయం ఉంది. అది పెద్ద మ్యాటర్ కాదు, అసలు టాపిక్కే కాదు అది. సరే అదేం కార్డులేం కాదు అందులో.
ఎనీవే, సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, గట్టిగా వేసుకోండి, ఎక్కడ తగ్గబాకండి, ఎన్ని ఓట్లు కంటే అన్ని ఓట్లు వేసుకోండి. సో హాట్‌స్టార్లో అన్న వచ్చేవాడికి నెక్ టు నెక్, ఆ యాప్ ఓటింగ్ వచ్చేవాడికి నెక్ టు నెక్ ఉన్నాయి. సారీ. మరి దీని పరిస్థితి ఏంటి అంటే, ఫోన్ కాల్స్ పరిస్థితి ఏంటి, ఎవరు ఎక్కువలో ఉన్నారు, ఎవరు తక్కువలో ఉన్నారంటే, ఇక్కడ క్లియర్ కట్గా ఒక ఎడ్జ్ భారీగా ఇన్ ద సెన్స్ మోర్ దెన్ 1% అని. భారీగా అంటే ఇక్కడ ఇంతే ఎట్లా ఉంటాయి, 1% నుంచి 4% అని. ఆ గ్యాప్లో తనూజాకి మిస్డ్ కాల్స్లో ఎడ్జ్ కనిపించింది. సో తనూజ ఓటింగ్, కళ్యాణ్ ఓటింగ్ అన్న ఒక 3%, 1 to 3 మధ్యలో అక్కడికి వచ్చేప్పటికి కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉంది. అది కన్సిస్టెంట్గా ఉంది, మారటం కాదు, యాప్ ఓటింగ్ లాగా మారటం కాదు, అది కన్సిస్టెంట్గా ఉంది. మరి అది అబ్రాడ్ నుంచి వస్తున్నావా, ఎక్కడి నుంచి వస్తున్నావా, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలియదు. సో అంత డేటా నా దగ్గర లేదు. కొంతమంది పెట్టారు నార్త్ నుంచి వస్తున్నాయని, సైడ్ నుంచి వస్తున్నాయని, అటు సైడ్ నుంచి వస్తున్నాయని, అవన్నీ నాకు తెలియదు. ఆ డేటా నిజంగా నా దగ్గర లేదు. అంత డీప్ డౌన్గా డ్రిల్ డౌన్ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి. బట్ ఈవిడికి కన్సిస్టెంట్గా ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఉంది. రెండింటిని మెర్జ్ చేస్తే ఏమవుతుందంటే ఆవిడ లీడ్లో కనిపిస్తుంది ప్రెసెంట్. నిన్న నైట్ 12 వరకు చెప్తున్నా, ఇప్పుడు మంచి ఈ గ్యాప్లో మారిపోతే నాకు తెలియదు. దీనికి చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి నాకు. ఏ రీజన్స్ కనిపిస్తున్నాయంటే, మామూలుగా అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి. ఒక రీజన్ అయితే మాత్రం డెమోన్ రీజన్ అంటే వాళ్ళు 3rd 4thకి పెట్టాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ ఎవరు తగ్గట్లా, ఎవరికాలు పెట్టుకున్నారు. సెకండ్ రీజన్ ఏమవుతుందంటే, నేను అనుకుంటున్నాను, మీరు ఏమైనా హట్ అయితే ఐఎమ్ సారీ, నేను తప్పుగా చెప్పట్లేదు, ముందే చెప్తున్నాను. సెకండ్ రీజన్ నేను ఏమనుకుంటున్నానంటే, టూ మచ్ నెగిటివిటీ కనుక ఎవరికైనా మనం క్రియేట్ చేస్తే ఏమైందంటే, మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నాయి వాళ్ళు చూసినప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నారు, అంత లేదు కదా అంటే. ఇప్పుడు తనూజ అంటే నేను ఎప్పుడూ చెప్పాను స్టార్టింగ్లో, తనూజకి 2 రకాల ఫ్యాన్సే ఉన్నారు, 2 రకాల ఆడియన్సే ఉన్నారు. ఒకటి బాగా అభిమానించేవాళ్ళు, లేదంటే బాగా హెయిట్ చేసేవాళ్ళు. మధ్యలో ఎవరు తనూజని పట్టించుకోవట్లా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఆ హెయిట్ రేట్ ఎక్కువైపోవటం వల్ల, బాగా టార్గెట్ చేసినట్టు అలా అనిపించడం వల్ల మధ్యలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆవిడకి ఓటు వేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపించింది నాకు. అదర్వైజ్ ఇంత నెక్ ఉంటుందని ప్రామిస్ అసలు నమ్మలా నేను. అందుకనే నాకు చెప్పినా కూడా, నాకు ఒక సోర్స్ నుంచి ఎప్పుడు వచ్చి చెప్పినా కూడా కాదని చెప్పి నేను వేరే విధంగా వెళ్ళి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. కళ్యాణ్కి సోషల్ మీడియా ఎక్కడ చూసి అంత క్లియర్ బడ్జ్ ఉంది, అంత క్లియర్గా ఓటింగ్ ఉంది, ఎక్కడెక్కడ స్కూల్స్ కాలేజెస్ అన్నీ వేసుకుంటున్నారు. సో అసలు లేకుండా ఉండదే అని అనుకున్నా నేను, కానీ అలా లేదు. ఈవిడికి ఎడ్జ్ కనిపించింది. సో మేబీ సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఓవర్గా నెగిటివ్ చేయటం వల్ల కానీ, ఎవరైనా వేరే వాళ్ళు చేసే పనుల వల్ల కానీ, తిట్టుకోటాల వల్ల కానీ, ఏదైనా సరే దానివల్ల ఎందుకు ఆ అమ్మాయిని అంత టార్గెట్ చేస్తున్నారో, ఇంకోటనో ఏదో ఒకటి, దానివల్ల ఏమైనా కొంచెం ఓటింగ్ అన్నది ఆవిడకి జరుగుతుందా, ఒక సైలెంట్ ఓటింగ్ అన్నది అని నాకు డౌట్ వస్తుంది. అది కనుక తగ్గిపోతే ఇది తగ్గిపోద్దేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ ఇది కారణమైందేమో అని అనుకుంటున్నాను నేను. ఇది నైట్ 12 వరకు అంటే ఇది నా సెకండ్ రీజన్ మేబీ 50-50. బట్ ఫస్ట్ రీజన్ అయితే మాత్రం అదే. ఫస్ట్ రీజన్ మాత్రం ఐఎమ్ డామ్ షూర్ అది అసలు వన్ సైడ్ వెళ్ళిపోవాల్సిన ఓటింగ్ కళ్యాణ్కి, వీళ్ళకి గట్టిగా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే 3rd ప్లేస్ 4th ప్లేస్ వాళ్ళకి. సో ఇక్కడ అది కళ్యాణ్ కొంచెం లాగి పట్టుకుంది. సోషల్ మీడియా కనిపించిన బజ్ అంటే, సోషల్ మీడియాలో ఎప్పుడైనా నువ్వు కళ్యాణ్ తనుజాలో నువ్వు ఎవరికి సపోర్టు అన్నారు అనుకోండి, ఆబ్వియస్గా డెమాన్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే కొద్దిగా కళ్యాణ్ వైపే మొగ్గు చూపుతారు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ 50-50 అయిపోవచ్చు, కానీ డెమాన్ ఫ్యాన్స్ మెజారిటీ, సంజన గారి ఫ్యాన్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళు చూస్ చేసుకోవాలంటే 5గురిని పెట్టేవాడికి ఏమవుతుంది, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే స్టిక్ ఆన్ అయ్యి ఉంటున్నారు. మీ డిఫరెన్స్ మీకు లాజిక్ అర్థమైంది అనుకున్నాను నేను. సో ఇది జస్ట్ నా అనాలిసిస్. అంటే ఆ ఎడ్జ్ ఎందుకు వచ్చింది అనడానికి అనాలిసిస్. ఎడ్జ్ మాత్రం ఉంది ప్రెసెంట్. అది క్యారీ అవుతుందా, క్యారీ అవ్వదా, తగ్గిద్దా, లేదంటే ఇటు సైడ్ కళ్యాణ్ ఓట్స్ పెరిగితాయా ఏంటన్నది మనం గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఇది ఉంది. నాకు తెలిసి రేపటి నుంచి తీసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది ఇదంతా ఓటింగ్ అన్నది తెలుసుకోవటం. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఇది మా సిచ్యువేషను. సో వన్ సైడ్ అవ్వలేదు, ఏ పొజిషన్కి వారు వన్ సైడ్ అవ్వలేదు, ఏ పొజిషన్కి కూడా. ఫర్ ద ఫస్ట్ టైం ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక రైట్ అయితే, దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ పొజిషన్కి ఫిక్స్ అవ్వకుండా అందరికీ చాలా గట్టిగా ఓట్లు వేసుకొని చాలా గట్టిగా ట్రై చేస్తున్న సీజన్ అవుతుంది ఇది. లాస్ట్కి వచ్చేపాటికి ఇంకెవరు గెలిచినా షాకే, ఇంకా అందులో ఇంకేం లేదు. వీళ్ళు గెలిస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసాం అన్నది లేదు, ఇంకా ఖచ్చితంగా షాక్గానే వెళ్తుంది. సో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు గెలిచినా కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఓట్స్ పడ్డాయి, వాళ్ళు గెలిచారు. జనం మెచ్చినోడే నాయకుడు, జనం ఓటేసినోడే బిగ్ బాస్ విన్నరు, అంతే. ఇంకా అందులో వాళ్ళు అది చేశారు కాబట్టి గెలిచారు, వీళ్ళు ఇది చేశారు కాబట్టి గెలిచారు అని కోడిగుడ్డు మీద ఏకల పెట్టడానికి ఏం లేదు. ఎవరు గెలిచినా కూడా గెలిచినట్టే, ఇంక అందులో లోపాల అతడి లేదు. సైలెంట్గా విన్నింగ్ని యాక్సెప్ట్ చేసి, మిషన్లు ఫెయిల్ అయినాయి కాకుండా విన్నింగ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకోవటమే, అంతే. నేనైతే ఎవరు గెలిచినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. గేమ్ ఆడారు, ఇక్కడ వరకు వచ్చారంటే వాళ్ళు గేమ్ ఆడిన వాళ్ళు ఎవరు లేరు.
కొంతమంది అగ్నిపరీక్ష నుంచి వాళ్ళు కష్టపడి వచ్చారు. వీళ్ళు ఊరికి సెలబ్రిటీస్ అవ్వలేదు, వీళ్ళు ఎప్పటి నుంచో కష్టపడ్డారు. నేను వీళ్ళ కష్టాన్ని తీసాను సెలబ్రిటీస్ని. బట్ కామనర్స్ ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా బిగ్ బాస్ కోసమే వాళ్ళు ప్రతి చోట చాలా స్ట్రెస్ తీసుకుని వచ్చిన వాళ్ళే. అంతమంది నుంచి అప్లికేషన్ పెట్టారు, అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వాలి, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్లు జరిగినాయి, అందు ప్రతి చోట టెన్షన్ తీసుకోవడమే కదా. నెక్స్ట్ ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి జడ్జెస్ ముందు, అందరి ముందు, అక్కడే కాంపిటీషన్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. దాని నుంచి వచ్చి ఇక్కడ సెలబ్రిటీస్ని ఎదుర్కోవాలి అంటే అంత ఈజీ థింగ్ కాదు. వాళ్ళ జర్నీ కొద్దిగా డిఫికల్ట్. వీళ్ళు సెలబ్రిటీ అయ్యే ప్రాసెస్ వీళ్ళు డిఫికల్టే. నేనేం ఈజీగా ఇట్లా సెలబ్రిటీ అయిపోయారు నేనేం అనట్లా. వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఉన్నాయి. జర్నీ వైజ్ చూసుకుంటే వాళ్ళది కొంచెం డిఫికల్ట్ జర్నీ, వీళ్ళది కొంచెం ఈజీ జర్నీ. వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అని వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కానీ సంబంధం ఉండదు కొద్దిగా. సో కష్టం అనేది ఈక్వల్గా నేను చెప్పలేను కానీ, బట్ అందరూ బాగా ఆడినట్టే. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే మీరు అందరూ విజయానికి అరుగులే, కప్పుకు అరుగులే. పలానావాడు అరుగుడు కాదు అని చెప్పడానికి లేదు. మీరు అందరూ ఆడియన్స్ ఓట్స్తో వచ్చారు. ఇక్కడ ఏదో వేరే విధంగా రాలా. టికెట్ ఫినాలే కళ్యాణ్ కొట్టాడు, కానీ కళ్యాణ్కి ఆ మాత్రం ఓటింగ్ ఉంది. మనం విన్నింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని కంపేర్ చేసి ఒక్కడే ఓటింగ్తో రాలేదని చెప్పడానికి లేదు. సో అందరూ కప్పుకు అరుగులే. ఎవరు గెలిచినా కూడా నేను హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాను. సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ నేను హ్యాపీగా చెప్పుకుంటాను ఏదైనా సరే. ఓకే విన్నింగ్ అయ్యారని చెప్పి నేను మనస్ఫూర్తిగానే చెప్తాను, ముందే చెప్తున్నా. తర్వాత నేను 4 ఎత్తి ఇట్లా బిహేవ్ చేశాను, ఇలా ఎత్తి ఇట్లా బిహేవ్ చేసి ఆయన ఉండవు. లాస్ట్ కొన్ని 2 సీజన్స్ నుంచి చూసిన వాళ్ళకి ఈ విషయం తెలుసు. ఇది సంగతి. ఇంకొక విషయం చెప్తాను, ఈ రోజు నుంచి ఇది చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీరు ఎవరు కొట్టేస్తున్నారని. ఫినాలే రోజు ముందే చెప్తున్నా, మా ఫినాలే రోజు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి మా, దయచేసి ఇంట్లో ఉండి చక్కగా టీవీ చూసుకుంటూ ఉండండి. లేదు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అయిన వాళ్ళు కానీ, సెకండ్ ప్లేస్ కానీ, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, పలానా చోట మీటింగ్ ఉంది, పలానా చోట ఫ్యాన్ మీట్ ఉంది అంటే అదొక గ్రౌండ్ అయ్యి కొంచెం మంచిగా ఉండి అక్కడ వాటర్, ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ మీ కంటెస్టెంట్ని, అక్కడ మీ విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఎవరైతే కంటెస్టెంట్స్ పిఆర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఉన్నారో, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే బయట ఎక్కడ కూడా ఏ విధమైన ర్యాలీలు ఏం చేయకుండా ఒక లొకేషన్ ఫిక్స్ చేసుకోండి, సరేనా? అక్కడ ఫుడ్ పెట్టండి, అంటే ఫుడ్ ఇన్ ద సెన్స్ స్నాక్స్ లాంటివి, బిస్కెట్స్, సమోసాలు లాంటివి, వాటర్ పెట్టండి, కొంచెం మంచిగా అరేంజ్ చేయండి, చైర్స్ వేయండి, కూర్చోబెట్టడానికి కానీ, జర్నలిస్టులకు కానీ వాళ్ళకి కానీ అలా అరేంజ్ చేసుకొని డైరెక్ట్గా అయిపోయిన తర్వాత, ఫినాల్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ మీరు ఏదైనా చేసుకోండి. బాంబులు కాల్చాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోండి, అన్ని పర్మిషన్స్ తీసుకొని నీట్గా చేయండి. మీరు ఒక్క మిస్టేక్ మీరు చేసినా, ఆడియన్స్ చేసినా ఏమైందంటే ఎవడింట్లో బాగానే ఉంటాడు, తర్వాత మన సీజన్ 7లో చూసుకోవాలంటే ఎలాంటి పరిణామాలు జరిగినాయి అని చెప్పి బిగ్ బాస్ కప్పు గెలిచి కంటెస్టెంట్ జైలుకి వెళ్ళడం అంటే ఎంత పరుగు తక్కువ విషయం అది. అలాంటిది మాత్రం దయచేసి రిపీట్ చేయొద్దు. కంటెస్టెంట్స్ కార్లు, అద్దాలు ఇవన్నీ పగలు కొట్టడం కానీ ఏదైనా సరే ఎవరు గెలిచినా కూడా సో దాన్ని వాళ్ళు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. గెలిచినా ఓడిపోయినా మీ సెలబ్రేషన్స్ అనేవి ఆ పర్టికులర్ ప్లేస్లోనే ఉండాలి, దాని లోపలే ఉండాలి మీరు ఏం చేసుకున్నా. ఇది నేను ప్రతిరోజు చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేనైతే మాత్రం ఎవరిని అభిమానించినా అద్దులు దాటకుండా అభిమానిస్తా. నా సేఫ్టీ నేను చూసుకుంటా, నా సేఫ్టీ నా ఫ్యామిలీ సేఫ్టీ అన్నది నేను బిలీవ్ చేస్తాను. రేపన్న రోజు నా మీద కేసు ఏదైనా అయితే ఎవడు రాడు, నేనే చేసుకోవాలి. ఎవరు రారు, ఎవరు నుంచోరు కూడా. నేను అభిమానించే పలానా వాళ్ళు వస్తారు, పలానా కంటెంట్స్ వస్తుంటే రారు, వాళ్ళ సరిపోతుంది. అది సంగతి. ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని కాదు, రేపు ఇది మొత్తం మారిపోవచ్చు, మళ్ళీ తిరగచ్చు. ఇప్పుడు ఈ 1 డేలో కొత్త ఎవరైనా ప్రమోట్ చేయటమో, లేదంటే ఏవీలు ముందు వెనక రావటమో, దాని ఎఫెక్ట్ కొట్టడమో, ఏదో ఒకటి జరిగి ఓటింగ్ అన్నది మారచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం 1-2లో కొద్దిగా ఎడ్జ్ ఆవిడకి కనిపిస్తుంది. 3-4లో కొద్దిగా 3-4లో ఎవరికి ఎక్కువ కనిపిస్తుంది ఎడ్జ్ అంటే డెమాన్ నెక్ టు నెక్ ఉన్నారు, 2 చోట్ల నెక్ టు నెక్ ఉన్నారు. బట్ ఇమాన్యుల్కి కొద్దిగా ఎడ్జ్ కనిపిస్తుంది. సో డెమాన్ ప్లేస్లో ఇమాన్యుల్ 3ర్డ్లో ఉన్నట్టు, డెమాన్ కొద్దిగా వెనకబడి ఉన్నట్టు 4, సంజన గారు 5th ప్లేస్లోనే ఉన్నారు. కానీ కొంచెం ట్రై చేస్తే ఈ పొజిషన్స్ మారచ్చు. 3-4-5 1 2 3 4 5 ఏదైనా మారచ్చు. మీరు గివ్ అప్ ఇవ్వకుండా మీరు చేయాలి పని. ఎవరి పొజిషన్స్కి వాళ్ళు ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని పెట్టిన దానికోసమే. సో ఇక్కడ పై కుర్చీకి కాకుండా ఒక కుర్చీ కాదు, ఎవరి కుర్చీలు వాళ్ళకున్నాయి. దానికోసం అంటే 2 కుర్చీలు ఉన్నాయి, 1, 3 అని చెప్పి ఆ 2 కుర్చీల కోసం యుద్ధం గట్టిగా జరుగుతుంది. అది సంగతి. ఇంకోటి చాలామంది వర్రీ అవుతుంది ఏంటంటే కళ్యాణ్కి విన్నింగ్ రేస్లో ఉన్నాడని తెలియదేమో, ఒక సూట్ కేసు వస్తే కళ్యాణ్ తీసేసుకుంటాడేమో అంటే మీరేం వర్రీ అవసరం లేదు. అలా ఏం జరగదు. ఎందుకు జరగదు అంటే ఆ సూట్ కేసుని వాళ్ళు ఇచ్చినా కూడా గైడ్ చేసేది మొత్తం అక్కడ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్, ఫ్యామిలీ మెంబర్సే. మళ్ళీ అంటే కదా రియాలిటీ వాళ్ళకి తెలుసు. ఎవరు కూడా నువ్వు సూట్ కేసు తీసుకొని చెప్పరు, కంగారు పడకండి. బట్ నేను కోరుకునేది ఏంటంటే సీజన్ 6లో మాత్రం అవ్వకూడదని. ఎవరు విన్ అయితే వాళ్ళకి ఆ విన్, ఆ సూట్ కేసు మిగిలిన డబ్బులు ఇచ్చేస్తే చాలరా బాబు. ఒకళ్ళకి విన్నింగ్ ఇచ్చి, ఒకళ్ళకి కప్ ఇచ్చి, ఒకళ్ళకి పేరు చెప్పి అది మాత్రం వద్దు, చచ్చినా చేయొద్దు. మళ్ళీ దానికి ఒక ఇదైపోతుంది, మాట్లాడుకోవాలన్న ఇబ్బందిగా ఉంటుంది. అది సంగతి. అబ్బా సారీ మా 2-3 సార్లు దగ్గర ఉంటాను, ఇంకేం చేయలేం, కాంట్ హెల్ప్. అప్పటికి గొంతు చించుకొని మాట్లాడాను, తగ్గట్లా. ఇది అయిపోతే కానీ తగ్గేటట్లేదు. చలో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. మనకేమీ పక్షపాతాలు లేవు, మనకి ఎవరు గెలిచినా ఒకటే, నాకేమీ రాదు, నా వ్యూస్ నాయి, నా సబ్స్క్రైబర్స్ నా వాళ్ళు, అంతే. మనం ఒకటి. వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, మళ్ళీ 6 నెలలు 7 నెలలు 10 నెలలు అయితే బట్టి మళ్ళీ మనకి కొత్త బ్యాచ్ వస్తుంది. మనం ఆ బ్యాచ్ కోసం మాట్లాడుకుంటాం. మనం చుట్టాలమ్మావా, మన ఫ్యామిలీ. సరే, కాన్స్టెంట్గా ఉండేది మీరు నేనే, వాళ్ళు విజిటర్స్, వాళ్ళు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, అంతే. మనమే ఏం చేసుకున్నా, తిట్టుకున్నా పొగుడుకున్నా మనమే సపోర్ట్ చేసుకోవాలా. అది సంగతి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.